హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎబిటీవీ. ఒకప్పుడు ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ఉండిన నేపాల్లో ఇప్పుడు రాచరిక వ్యవస్థను పునరుద్ధరించాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతుంది. ఆ దేశంలో రాచరికాన్ని పునరుద్ధరించాలని తమ రాజు జ్ఞానేంద్ర షా తిరిగి అధికారంలోకి రావాలని కోరుతూ నేపాల్ ప్రజలు కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. రాజధాని ఖాట్మాండు వీధుల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. కొన్నాళ్లుగా దేశంలో కొనసాగుతున్న రాజకీయ అస్థిర పరిస్థితులతో విసిగిపోయామని, తమకు మిగిలి ఉన్న ఆప్షన్ రాజు తిరిగి రావటమే అని ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. నేపాల్లో దాదాపు 2.5 శతాబ్దాల పాటు కొనసాగిన ఈ రాచరిక పాలన 2008లో అంతమై ప్రజాస్వామ్య పాలన మొదలైంది. అనంతర కాలంలో రాజకీయ అస్థిరత కారణంగా అనేక ప్రభుత్వాలు మారాయి. రాజు జ్ఞానేంద్ర దిగిపోయిన తర్వాత ప్రజలు 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలను చూశారు. సంస్కరణలు అమలు చేయటానికి లేదా ఒక స్పష్టమైన దార్శనికత చూపించేందుకు ఏ ప్రభుత్వం కూడా పదవీ కాలం చివరి వరకు కొనసాగలేదంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అవినీతి కుంభకోణాలు ఎక్కువైపోయాయి. 2 శతాబ్దాలకు పైగా నేపాల్ను షా వంశీకులే పరిపాలించారు. అయితే మాజీ మావోయిస్ట్ తిరుగుబాటుదారుల్లో కుదిరిన ఒప్పందం ఫలితంగా 2008లో నేపాల్ను హిందూ రాజ్యం నుంచి లౌకిక సమాఖ్య గణతంత్ర రాజ్యంగా మారుస్తూ ప్రత్యేకంగా ఎన్నికైన జాతీయ అసెంబ్లీ 239 ఏళ్ల రాజరిక వ్యవస్థను రద్దు చేసింది. 1996 నుంచి 2006 మధ్య కాలంలో మావోయిస్టుల తిరుగుబాటు కారణంగా 17,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాజ్యాంగ వ్యవస్థ అయితే రద్దయింది, కానీ అప్పటి నుంచి నేపాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. బలహీన సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు కావటం, ఆ ప్రభుత్వాలు కొన్ని నెలల్లోనే కూలిపోవటం అక్కడ అలవాటుగా మారిపోయింది. 2008 నుంచి ఇప్పటి వరకు 13 ప్రభుత్వాలు మారాయి. అయినా రాజకీయ స్థిరత్వం మాత్రం ఏర్పడలేదు నేపాల్లో. మరోవైపు నేతల్లో రాజకీయ అవినీతి పెచ్చిమీరింది. దీంతో దేశ ప్రజల్లో ఇప్పటి ప్రభుత్వాలపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఫిబ్రవరి 19న ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా చిట్ట చివరి రాజు జ్ఞానేంద్ర షా ప్రజల నుంచి మద్దతు కోరటం ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దీని తర్వాత దేశంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా గత శుక్రవారం జరిగిన హింసలో ఒక జర్నలిస్టు సహా 2 మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఆందోళనకారులు దుకాణాలను దోచుకోవడంతో పాటు పలు వాహనాలకు నిప్పులు కూడా పెట్టారు. ఈ హింసాయుత ఘటనకు జ్ఞానేంద్ర షానే కారణమని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధాని కేపీ ఓలీ అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఖాట్మాండులో చోటు చేసుకుంటున్న హింసాయుత ఘటనల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా కూడా మూసేశారు. నేపాలీ ప్రజలు తిరిగి రాచరిక వ్యవస్థను కోరుకోవటం వెనక అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2001లో నేపాల్ రాజరికానికి చెందిన రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య, ఆ కుటుంబానికి చెందిన మరో 8 మంది దారుణంగా మూకుమ్మడి హత్యకు గురి కావటం ఆ దేశ చరిత్రలో ఒక పెద్ద మలుపు. యువరాజు దీపేంద్ర తాను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబం వ్యతిరేకత కారణంగా ఆగ్రహంతో అందరినీ చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో జ్ఞానేంద్ర షా నేపాల్కు రాజయ్యాడు. అయితే నేరుగా ప్రభుత్వంపై కంట్రోల్ సాధించడం కోసం 2005లో పార్లమెంటును రద్దు చేసి ఎమర్జెన్సీ విధించడమే ఆయన అధికారచ్యుతికి దారితీసింది. రాజరిక పాలనకు ముగింపు పలకాలంటూ 2006 ఏప్రిల్లో 7 పార్టీల నేతృత్వంలో జన ఆందోళన పేరుతో ఒక పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఒత్తిడికి తలొగ్గిన జ్ఞానేంద్ర పార్లమెంటును పునరుద్ధరించారు. 2008లో పుష్పకుమార్ దహల్ ప్రచండ నేతృత్వంలోని మాజీ మావోయిస్టు తిరుగుబాటుదారుల ఆధిక్యత ఉన్న కొత్తగా ఎన్నికైన రాజ్యాంగ అసెంబ్లీ రాచరిక వ్యవస్థకు రద్దుకు అనుకూలంగా ఓటు వేయడంతో నేపాల్ ఫెడరల్ ప్రజాస్వామ్య రిపబ్లిక్ గా ఏర్పడింది. రాచరిక వ్యవస్థలో నేపాల్ ప్రజలు వాస్తవానికి సుఖ సంతోషాలతోనే ఉండేవారని చెప్పాలి. పాలకులు భారత ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు.
అయితే మావోయిస్టు తిరుగుబాటు చేయటం మొదలైనప్పటి నుంచి దేశం పేదరికంలోకి జారిపోయింది. అప్పటి వరకు పర్యాటకులకు స్వర్గధామంగా ఉండిన నేపాల్ క్రమంగా ఆర్థిక సంక్షోభంలోకి జారిపోయింది. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఇచ్చిన హామీలేవి నెరవేరకపోవడంతో తిరిగి రాచరిక వ్యవస్థ రావాలన్న డిమాండ్ బలపడుతూ వచ్చింది. అదే ప్రస్తుత అశాంతికి దారితీసింది. ఆ దేశంలో జ్ఞానేంద్రకు పెరుగుతున్న మద్దతు తిరిగి రాచరిక వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తుందా అన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.